శ్రీ బ్రహ్మశ్రీ చదలువాడ సుందరరామ శాస్త్రులు గారి రుద్రాఖ్యానం రుద్రాధ్యాయ వ్యాఖ్యానం మొదటి భాగం 13, 11, 20 ఉపోద్ఘాతం. యస్య నిశ్వసితం వేదాయో వేదేభ్యో అఖిలం జగత్ నిర్మమేతమహం వందే విద్యాతీర్థం మహేశ్వరం. రుద్రాధ్యాయ ప్రోక్తాన్ రుద్రాన్ ఈశ్వర విభూతిరూపధరాన్ నమతాం దురితం హృత్వా భద్రం దిశో భజే హృదయే. రుద్రాధ్యాయ ప్రోక్తం రుద్రం ఈశ్వర విభూతిరూపుల ప్రణయద్రద్ధ ప్రదుల అఘోక్షయ విద్రావణులన్ హృదయ వీధి భజింటుందని తెలుగు. రుద్రాధ్యాయ శ్రోక్తుల రుద్రులను ఈశ్వర విభూతి రూపుల ప్రణవత్ భద్రప్రదుల అఘోక్షయమని అఘోక్షయ విద్రావణుల హృదయ వీధి భజింతు. దానికి అర్థం అది, ఆ తాత్పర్య ఆ శ్లోకాన్ని. అధైహైనం బ్రహ్మచారిణ ఊచు కింజప్యేనైవామృతమస్నుతి. బ్రహ్మచారుడు యాజ్ఞవల్క మహర్షిని అడిగారని, ఏమని? ఏ మంత్రం చేత మనుష్యుడు మోక్షం పొందుతాడు? సహోవాచ యాజ్ఞవల్క్య శతరుద్రీయేనేతి. యాజ్ఞవల్కుడు ఒక్క క్షణం అనుమానం లేకుండా శతరుద్రీయం చేతనే మోక్షాన్ని పొందుతాడు అని జాబాల ఉపనిషత్తు ఉద్ఘోషిస్తూ, శతం రుద్రా దేవతాయస్య అంటే 100 అంటే ఎక్కువ మంది, ఒక 100 కాదు, ఎక్కువ మంది రుద్రుడు దేనికి దేవతలు. అలాంటి అనువ్యుత్పత్తి చేత శతరుద్రీయం అని తైత్తరీయ సంహిత 4వ పంచమ ప్రశ్న ఆత్మకమైన అంటే ప్రశ్న రుద్రాధ్యాయం చెప్ప. కనుక రుద్రాధ్యాయం ఎక్కడంటే తైత్తరీయ సంహితలో 4వ కాండం. స్థేయం కృత్వా గురుధరాంశ్చ గత్వా మద్యం పీత్వా బ్రహ్మహత్యాంచ కృత్వా ఛత్మచ్ఛన్నో భస్మశయ్యాశయాను రుద్రాధ్యాయీ ముచ్యతే సర్వపాపై. బ్రాహ్మణుడి యొక్క బంగారం దొంగిలించి గురు భార్యను పొంది సుర తాగి బ్రహ్మహత్య చేసి భస్మచ్ఛన్నుడై భస్మశయ్యం మీద పడుకున్నవాడైన కూడా రుద్రం అధ్యయనించుస్తే అంటే రుద్రాన్ని చదివితే సర్వ పాపాల చేత విముక్తుడవుతాడని శాతాతపుడు సువర్ణస్థేనో రుద్రాధ్యాయీయ ముచ్యతే. బ్రాహ్మణ సువర్ణం దొంగిలించినవాడు రుద్రాన్ని అధ్యయించినట్లయితే తత్పాప విముక్తుడవుతాడు. రహసి కృతానాం మహాపాతకానామపి శతరుద్రీయం ప్రాయశ్చిత్. రహస్యంగా చేసిన మహాపాపాలు శతరుద్రీయం ప్రాయశ్చిత్తమని శంఖులు. ఇక్కడ సువర్ణ స్థేయం ఇతర మహాపాతక ఉపలక్షణం. ఏకాదశ గుణాన్వాపి రుద్రానావృత ధర్మవిత్ మహాపాపైరపి స్పృష్టో ముచ్యతే నాత్ర సంశయ. ఇలాంటి మహాపాపాలు మొదలవి సృష్టో ముచ్యతే నాత్ర సంశయ పొందిన వాడైన రుద్రాన్ని 11 సార్లు
పఠిస్తే ఆ పాపాల చేత విముక్తుడవుతాడని అత్యంగిరసులనేవాడు చెప్పాడు. యశ్చ రుద్రాంజపే నిత్యం ధ్యాయమానో మహేశ్వరం యశ్చ సాగర పర్యంతం సశైలా వనకానన సర్వాన్నాదిగుణోపేతం సువృక్ష జలశోభిత తద్యత్ కాంచన సంయుక్తాం భూమిం చ ఔషధి సంయుతాం తస్మాదప్యధికం తస్య సకృద్రుద్ర జపాచ్చవీత్ మమ భావం సమృద్ధ యస్తు రుద్రాన్ జపేత్ సదా నతేనైవ చ దేహేన రుద్ర సంజాయతే ధ్రువం. ఒకడు నిత్యం మహేశ్వరుణ్ణి ధ్యానిస్తూ రుద్రాలను జపిస్తూ ఉంటాడు. మరొకడు పర్వత అరణ్యాలతో కూడింది సమస్తాలైనటువంటి అన్నాలు మొదలైన గుణాలతో ఉన్నది, మంచి వృక్షాలతో జలాలతో ఉన్నది, సమస్త ఔషధాలతో కూడింది, సకల భూమండలాన్ని బంగారుమయంగా దానం చేశాడు. ఆ రుద్రపాఠం చేసేవాడు ఒకమారు రుద్రపాఠం చేత సకల భూమండలం దానం చేసేవాడి కంటే అధికమైన పుణ్యాన్ని పొందాడు. మమకారం వది ఎవ్వడు ఎప్పుడు రుద్రాలు పఠిస్తూ ఉంటాడు, ఎప్పుడు ఉంటాడు అతడు ఈ దేహంతోనే రుద్రత్వం పొందుతాడు అని వాయుపురాణం చెప్పి ఈ శృతి స్మృతి వచనాల పర్యాలోచనం చేత రుద్రపాఠం మోక్ష సాధకమని సకల పాప వినాశకరమని తెలుసు. పాప వినాశమవటం చేత చిత్తశుద్ధికి కారణమై జ్ఞాన సాధనమవటం చేత మోక్షానికి సాధనమని చెప్పు. కర్మకాండాల పఠితం అవటం చేత కర్మాంగం కూడా అవుతాడు. జ్ఞాన సాధనం అవటం చేత బ్రహ్మ విద్యారూపమైన ఉపనిషత్వ మంత్రాలకు చెప్పబడిన పునశ్చర్యా ప్రయోగాదులను చూస్తే ఇది సకాల కామిత ప్రదం అంటే అన్ని రకాల కోరికలను తీరుస్తుంది. అలాంటి ఎడల అనుసంధాన భేదము ఎలా అంటే శత్రునాశనం కోరేవాడు ఇందలి శత్రువాచక శబ్దాల స్వశత్రు పరంగా గ్రహిస్తారు. ముముక్షువయ్యేవాడు అరిషడ్వర్గాల పరంగా దాన్ని అనుసంధించుకోండి. ఇలా సకల విధ పురుషార్థాలకు అవసరమైన ఈ ఉత్తమ వేద భాగం అర్థం తెలియకుండా పఠించటం చేత కావాల్సిన ఫలితం యథోక్త ఫలం ఫలప్రదం కావట్లేదు, కావాల్సిన కోరికలు తీరటల్లా అనే అభిప్రాయంలో ఆంధ్ర బ్రాహ్మణులోకోపకారార్థం ఈ ఆంధ్ర వ్యాఖ్యానానికి ఉద్యమించబడింది. ఇందు నమ్మకానికి శ్రీమత్సాయన మాధవాచార్య ప్రణీతమైన వేదార్థ ప్రకాశాఖ్య భాష్యం భట్ట భాస్కర విరచితమైనటువంటి భాష్యాన్ని రెండిటినీ అనుసరించి తదభిప్రాయాలను వేర్వేరుగా తెలియనట్లుగా వ్రాయబడి అందులో ప్రతి మంత్రానికి మొదట వ్రాయబడిన టీక సాయన భాష్యానుసారి అని, ఆ తర్వాత భా అనే గుర్తుతో వ్రాయబడింది భాస్కరీయ భాష్యానుసారిని అని తెలుసుకోమని చదివే మనకి చెబుతున్నారు. తర్వాత నమక చమకానికి రుద్రంతో సహపాఠం విహితమట అవటం చేత అది కూడా తెలుగులో వ్యాఖ్యానమై తద్వ్యాఖ్యానాన్ని సాయన మాధవీయ భాష్యమాత్రానుసారి అని సాయన మాధవుడు రాసిన భాష్యాన్నే తీసుకున్నాను. ఈ ప్రయత్నం అపేక్షలైన వాళ్ళకి అభ్యర్థిత్వాన్ని వనర్చి
ఆనందం ఘటించు కాక అని చదలువాడ సుందరరామ శాస్త్రులు గారు చెప్పారు. శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. శ్రీ రుద్రాధ్యాయం నమకం ఆంధ్ర వ్యాఖ్యాన సహిత. సృష్టి స్థితి లయాయస్య లీలా ఇవ మహేషితుః తం వందే సచ్చిదానందం సర్వాశుభ నివృత్తయే. అశుభ నివృత్తయే అన్నమాట. సర్వాత్మత్వైకమతిన్ నిర్వాపిత నిఖిల భక్త నికరాజ్ఞానున్ గుర్వోఘ వంజ్యమానున్ సర్వాకారున్ భజింతు శంకరు భక్తిని. దానికి తెలుగు మొదటి దానికి వచ్చేసాం. నమ్మకంలో నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః. నమస్తే అస్తు ధన్వవే ధన్వనే బాహుభ్యాం ముతతే నమః. నమః దాన్ని వెడగొడితే ఇలా నమః తే రుద్ర మన్యవే ఉతో తే ఈశవే నమః. నమః తే అస్తు ధన్వవే ధన్వనే బాహుభ్యాం ఉత తే నమః. అది దాని పదవిభాగం. అలా రుద్ర ఓ రుద్రుడా, దేవత రుద్రదేవత, తే నీ యొక్క, మన్యవే క్రోధం కోసం, నమః నమస్కారం. ఆయన మంచి కోపంలో ఉంటాడు కనుక ఆ కోపానికో నమస్కారం పడితే పడుంటాడు. అస్తు ఇది ఉత్తర వాక్యం నుండి తేబడి. అగుగా నీ క్రోధం మాయందు ప్రవర్తించక మా శత్రువుల మీదే ఆ కోపాన్ని చూపవయ్యా బాబోయ్ అంట. ఉతో అంటే అండ్ అని అర్థం. మరి మరియు తే నీ యొక్క, ఈశవే బాణాల కోసం, నమః నమస్కారం. నీ దగ్గర బాణాలున్నాయి, అవి మా మీదకి రాకుండా నమస్కారం ముందే పెట్టేస్తాను. నీ బాణాలు మమ్మల్ని బాధించకుండా ఉండాలి, మా శత్రువుని బాధించాలి. తే నీ యొక్క ధన్వనే ధనుస్సు కోసం, నమః నమః. బాణాలకి నమస్కారం, అలాగే విల్లుకు ధనుస్సు కూడా నమస్కారం. అస్తు అగా నీ ధనస్సు మా మీద బాణాలు ప్రయోగించకుండా ఉండాలి అని కోరుతున్నాడు భక్తుడు ఎవడైనా సరే, మనం అన్నమాట. అలాగే ఉత అంటే చెప్పాగా అండ్ మరియు తే నీ యొక్క బాహుభ్యాం రెండు చేతుల కోసం. రుద్రుడు అనేక బాహువులు కలిగి ఉంటాడు కనుక ఆ రెండు బాహువుల వలన ద్వివచన ధనుర్బాణాపేక్షం. ధనుస్సు బాణాలు ప్రయోగించటానికి రెండు చేతులే ఉపయోగిస్తా. అన్ని చేతులున్న ఉపయోగించేది రెండే కనుక అలా చెప్ప. నమః నమస్కారం. వాడి పరాక్రమం మా మీద, నీ ధనుస్సు, నీ కోపం, నీ బాణాలు, నీ విల్లు మా మీద ప్రసరించకుండా చూడవయ్యా అన్నట్టు. ఓ రుద్రా, నీ కోపాన్ని, నీ బాణాలకు, నీ ధనుస్సుకు, నీ కోపానికి, నీ బాణానికి, నీ ధనుస్సుకు, నీ బాహువులకు నమస్కారం చేస్తా. వీటిని మా మీద ప్రయోగించదు, మా శత్రువుల మీదే ప్రయోగించు. రోదయతి సర్వమంతకాలి ఇది రుద్ర. ప్రళయకాలంలో సమస్తాన్ని ఎవరు ఏడిపిస్తాడు ఆయన రుద్రుడు. అంటే సర్వాన్ని నశింపచేశాడు. ఎందుకు ఏడుస్తాం? ఏదో కోల్పోతే అనే వ్యుత్పత్తి చేత రుద్ర శబ్దం జగత్ సంహారకారకుడైన శివుడికి వర్తిస్తారు. పౌరాణికాదులు ఇందులో అనేక విధాలు అర్థాలు చెప్పారు. ఋతౌ ద్రవతి ద్రావవీతివ. ఋతి అంటే నాదం, దాని అంతంలో ద్రవిస్తున్నాడని, ద్రవింపచేస్తున్నాడు.
నాదాన్ని ద్రవింపచేస్తున్నాడు కనుక రుద్రుడని కొంతమంది భాష్యం చేస్తారు. రుత్యా ధర్మ అనవలోకయతి ప్రాపయతీతివ. రుతి చేత అంటే వేదం, రుదం అంటే వేదం, వేదమైనటువంటి శబ్దం చేత ధర్మాలను చూపేవాడు లేక పొందించేవాడు, ఇచ్చేవాడు. ఈ వ్యుత్పత్తికి శబ్దం చేత వాచ్యమైనే అర్థం పొందిస్తున్నాడు. ఏ శబ్దం చెప్తున్నామో ఆ శబ్దానికి అర్థాన్ని పొందిస్తాడు. లేక ప్రణవ రూప శబ్దం చేత తన స్వరూపాన్ని పొందినవ. ఈ శబ్దం ప్రణవ శబ్దం, ఓంకారం. దాని చేత తన రూపాన్ని మనకి తెలియపరిచేవ. రోమాయమాణో ద్రవతి ప్రవిశతి మధ్యాన్. ధ్వని చేస్తూ మనుష్యులను చొచ్చేవాడు, లోకి దూరిపోయేవాడు. జీవరూపం చేత ప్రాణులలో ప్రవేశించేవాడు. రుక్ అంటే తేజస్సు, అది కలవాడు రుద్రుడు. కనుక రుద్రుడికి అదే అర్థం, ఏడ్చేవాడని అర్థం, తేజస్సు కలవాడని అర్థం. ఆ తేజస్సు మనలోకి ప్రవేశింపచేసేవాడు అని. కనుక వర్ణ ప్రత్యయం మరొకటి. రుత్ అంటే అడ్డగించేది కానీ, బంధించేది కానీ, మోహింపచేసేది కానీ అయ్యేటువంటి ఒక శక్తి, అది కలవాడు. కనుక దేన్నైనా అడ్డగించగలడు, దేన్నైనా బంధించగలడు, దేన్నైనా మోహింపచెయ్యగల శక్తి కలవాడు. కనుక తాం భక్తేభ్యో ద్రావయతి. ఆ భక్తిని, ఆ శక్తిని, అంటే ఇందాక చెప్పిన 3 రకాల శక్తి, భక్తుల వద్ద ఉండి పారతోలేవాడు. భక్తుల దగ్గర ఉంటూ ఈ మూడింటిని వాళ్ళ జోలికి రాకుండా పారదోలే. రుత్ అంటే సంసార సుఖం కూడా, దాన్ని పోగొట్టేవాడు కూడా రుద్రుడే. ఋతిం రాతి శబ్దాన్ని ఇచ్చేవాడు. ఋతుం రాతి అంటే శబ్దాన్ని ఇచ్చేవాడు. రుత్ అంటే శబ్దం, దాన్ని ఇచ్చేవాడు. కనుక ప్రాణరూపుడు రుద్రుడని కొందరు. ఋతిం వేదరూప శబ్దం బ్రహ్మణి కల్పాదౌ రాతి. వేదరూపమైన శబ్దాన్ని కల్పం మొదటిలో బ్రహ్మ ఇవ్వబడినవాడు. ఎలా ఆచార్యులు తమ తమ సమయాలకు అనుగుణంగా రుద్ర శబ్దానికి వ్యుత్పత్తి ప్రతిపాదించి వర్ణించి, ఇందులో సర్వ వ్యసనాలను మూలం ఏమిటి? కోపం, క్రోధం. కనుక మొదలు దానికి నమస్కారం చెప్పారు. ఆ తర్వాత సాక్షాత్ బాధకమయ్యేటువంటి బాణం యొక్క నమస్కారం, గాణానికి నమస్కారం. బాణం బాధించటానికి ద్వారం కనుక ఆ తర్వాత ధనుస్సు అంటే బాణం ఉత్తది రాదుగా, ధనుస్సులోంచి వస్తుంది కనుక ఆ ధనుస్సుకి నమస్కారం. ఆ తర్వాత ఆ ధనుర్బాణాలు రెండి దేన్ని ఆధారంగా పనిచేస్తాయి? చేతుల ఆధారం కనుక 2 చేతులు అందుకు నమస్కారం పెట్టారు. ఇలా ఈ మంత్రం చేత జగత్ ఉపసంహార ప్రవృత్తమైన అంటే లయింపచేసే దేవుడి యొక్క ఘోర రూపం ప్రసాదింపబడు. ఇది రుద్రుడి ఘోర రూపం. అఘోరతరేభ్య అంటాం. ఘోర రూపం, అఘోర రూపం 2. ఇది మొదలు 5 మంత్రాలన్నీ ప్రత్యక్ష కృత్య అంటే రుద్రుడి సంబోధన. దీని ఋషి కశ్యపుడు దీని ఋషి కశ్యపుడు ఆయన దీని ద్రష్ట చూశాడు. ఛందస్సు అనుష్ఠుప్ ఛందస్సు దేవత రుద్ర. ఇక పునశ్చరణాదు ఒక ప్రజాపత్య కృత్యం చేసి యథోక్త దినాలు ఈ మంత్రాన్ని నిరంతరం 11,000 సార్లు జపిస్తే ఆ తర్వాత ఈ మంత్రం చేతనే ప్రదక్షిణం నమస్కారం చెయ్యి.
అప్పుడు అది పునశ్చరణం అవుతుంది. ఆ తర్వాత దక్షిణామూర్తి సన్నిధిలో 11,000 సార్లు జపిస్తే సమస్త పాపాలు నశిస్తాయి. ఆ తర్వాత 1,00,000 సార్లు జపించటం వల్ల 7 జన్మలలో చేసిన పాపమంతా పోతుంది. ఆ దక్షిణామూర్తి సన్నిధానంలోనే అగ్నిని ప్రతిష్ఠించి నేతితో పాయసం వండి స్మార్త అగ్నిలో హోమం చేస్తే దేవుడు సాక్షాత్కారమవుతాడని ఘంటాపథంగా చెప్పారు. అక్కడనే 4 ప్రక్కలను 3 వైశాల్యంగా అగ్నికుండం ఒకటి ఏర్పాటు చేసి తన అగ్ని అందులో కపిల గోఘృతం చేత 1,00,000 హోమం చేయించాలి. అది గాణాపత్యం. దానివల్ల గాణాపత్యం అంటే సైనాపత్యం వస్తుంది. క్షత్రియుడు పునశ్చరణ సిద్ధుడైన బ్రాహ్మణుడి చేత లింగంలో పూజ చెయ్యాలి. దాన్ని ఈ విధంగా చెప్పు. లింగానికి దక్షిణం వైపు అగ్నికుండం ఏర్పరిచి మథనాగ్నిని ప్రతిష్ఠించి మధించనమాట. ఆజ్యం చేత దూర్వల చేత కడిగిన తండులాల బియ్యం చేత జమ్మి సమిధల చేత ఒక్కొక్కటి చేత 8,000 సార్లు అందులో వ్రేల్చ. ఆ తర్వాత దేవుడి ఎదుట 8,000 జపం చెయ్యి. దేవాలయం చుట్టూ 8,000 ఆవృత్తులు ప్రదక్షిణం చెయ్య. అలా చేసిస్తే భగవంతుడు చాలా ప్రసన్నుడవుతాడు. దానికి ఒక ధ్యానం చెప్పారు. ఆకర్ణకృష్టే ధనుషి జ్వలంతీం దేవీమిషుం భాస్పతి సందధానం ధ్యాయేన్మహేశం మహనీయవేశం దేవ్యాయుతం యోధనుమం యువానం. ప్రకాశించేది చెవి వరకు లాగబడింది అయిన ధనుస్సులో మహాప్రభావం గల జ్వలిస్తున్న బాణాన్ని సంధించేవాడు. యవ్వనం కలవాడు, వీరుడి రూపంతో ఉన్నవాడు, ఉత్తమమైన అలంకారం కలవాడు, దేవితో కూడినవాడు అయిన మహేశ్వరుణ్ణి ధ్యానించాలి అని దాని మొదటి దాని ఈ అర్థమంతా. యాత యశు శివ శివతమా యాతవ యశు యశు శివతమా శివం బభూవతే ధను శివాశరవ్యాయ తవ తయానో రుద్రమృడయా. యాతే ఈశు శివతమా శివం బభూవ తే ధను శివా శరవ్యా యా తవ తయా నః రుద్ర మృడయ. పూర్వం మంత్రంలో భయంకరాలైన క్రోధ బాణ ధనుర్బాణభూడ భయం నివారితమవటానికి నమస్కారం చెప్పారు. ఇప్పుడు సుఖం కలిగించటానికి శాంతాలైన బాణాదులు ప్రార్థనం చెప్ప. రుద్రా, ఓ రుద్రుడా, తే నీ యొక్క ఈశు బాణం యా ఏది శివతమా బాగా శాంతంగా ఉంటుందో, భక్తులకు సుఖం కలిగిస్తుందో, శివం అంటే సుఖం అవటం చేత శాంతం. తే నీ యొక్క ధనుహు విల్లున్నదే యత్ ఏది శివం శాంతం బభూవ అవుతోందో, అంటే నీ బాణాలు శాంతాన్ని కలిగిస్తాయి, నీ విల్లు కూడా శాంతాన్ని యది శివం శాంతం బభూవ అవుతోంది. తే నీ యొక్క శరవ్యా అమ్ములపై యా ఏ శివ శాంతంగా ఉన్నది. తయా ఆ శాంతంలో బాణం చేత లేక అశాంతమైన ధనుస్సు చేత తయా
అశాంతమైన అమ్ముల పొది చేత నహ మమ్ము మృడయా సుఖింపచే. మృడు అంటే సుఖాన్ని ఇచ్చేవాడు. రుద్ర, భక్తులకు సుఖం కలిగించేటువంటి శాంతమైన నీ బాణం ఏది ఉందో అలాంటి బాణాలను ప్రయోగించటానికి సాధనమైన శాంతమైన నీ ధనుస్సు ఏది ఉందో అలాంటి బాణాలలో స్థానమైన శాంతమైన నీ అమ్ముల పొది. ఇందాక అమ్ముల పొది బాణాలే చెప్పి, ఇక్కడ అమ్ముల పొది ఏదైతే ఉందో ఆ శాంతాలయ బాణం ధనుస్సు తూణీరాలు. తూణీరం అంటే అమ్ముల పొది. మూడింటి చేత మాకు సుఖం కలిగించు. ఈ మంత్రంలో ఋషి ఆత్రేయుడు, దేవత శంభువు, ఛందస్సు అనుష్ఠం. ఈ మంత్రాన్ని 12 రోజులు చదువుతూ భుజిస్తూ నిరంతరం చదివితే చరువు భుజిస్తూ పురశ్చరణ చేద్దారు. ఆ తర్వాత అన్నం కోరినవాడు తిరతండులారు ఆవకామలకాల కల్కం చేత 11 వేద ఆహుతులను ప్రేల్చాలి. అన్నవంతుడవుతాడు. దుర్భిక్షం కలిగినప్పుడు దాన్ని తొలగించటానికి రాజు పునశ్చరణ సిద్ధుడైన బ్రాహ్మణుడి చేత తిల గుడ మిశ్రమం, తిలలు గుడం అంటే బెల్లం కలిపి సరువు చేసి దాని అగ్నిలో పరోక్షంగా 1,00,000 హోమం చేయించాలి. అప్పుడు రాజ్యసుఖం పోయిన రాజ్యం వస్తుంది. అప్పుడు ఒక ధ్యాయే దేవం సుస్మితం స్యందనస్తం దేవ్యాసార్ధం తేజసా దీప్యమానం ఈశ్విశ్వాసాలం కృతాభ్యాం కరాభ్యాం శూరాకారం స్తూయమానం సురాజ్యై. చిరునవ్వు కలవ దేవితో కూడా రథం మీద ఉన్నవాడు, తేజస్సుచే ప్రకాశించేవాడు, బాణం చేత ధనుస్సు చేత అలంకృతమైన హస్తం చేత ఒప్పినవాడు, సూర్యుడి రూపం కలవ అంటే సూర్యుడైనవాడు, దేవతలు మొదలైన వాళ్ళచే స్తుతింపబడేవాడు అయిన దేవుణ్ణి ధ్యానించాలని అని ధ్యాన శ్లోకం మిగతాది రేపు.